Hi everyone, good evening. I'm extremely happy to be here. Tangalan, I know it will be that good and it was that good. I enjoyed every bit. I was having goosebumps every minute and uh, the climax scene, I literally cried. so, so I am a biggest fan of Paranjit sir. He is, Shri Shri to poetry and Paranjit sir is to movies. Yeah, he encourages everyone and his movies are so inspiring. Thank you so much for making movies. And Vikram sir, I didn't see Vikram sir here. You are more than Indian Johnny Depp. It's more than that. Oh my God. Oh my God. The dedication you have. Oh my God. And Parvati Mama. Oh my God. We didn't see Parvati also. We saw only Vikram and this Stangalan and what's her name? And her the romantic. Yes, Tangama. I wrote a thing. See, the romantic storyline, you proved once again that a successful screen romance is all about sensible execution by the actors and not with the overtop glamour or unnecessary skin show. I mean, I just saw people who just live in my neighborhood or some close people. Oh my God. See, people are saying there's no romance after marriage. I don't see that. I mean, wow. And the dignity, the storyline, the main plot, the storyline about the dignity of the organizationally oppressed person, the last monologue that he realizes, oh my God, I was literally standing up and clapping for that scene. Thank you so much for that experience. And your movie Natcharitra Nagardiradu is my all-time favorite. Like whenever I feel low, I watch that movie for inspiring myself. Yeah. Thank you so much for making movies. I am your biggest fan, sir. And movies and music, every scene, the goosebumps and everything were 100%, like 100 times more because of your music. It was like very, very, very. The movie is not just about making, super blockbuster. It's about bringing the stories we don't know. That's what you make movies about. That's what I love you about. Thank you so much, sir. హాయ్ సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నాకు తెలిసి ఇటువంటి కథ రంజిత్ గారు, నాకు తెలిసి సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎవరు ఏ ఆర్టిస్టు కూడా ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోరు. సార్ విక్రమ్ సార్ ఇటువంటి క్యారెక్టర్ ఒప్పుకున్నారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గెటప్స్ నాకు తెలిసి ఇందాక గ్రాన్వేల్ రాజా గారితో చెప్తున్నాను, నాకు తెలిసి ఈ సినిమాలో తక్కువ బడ్జెట్ అయింది అంటే కాస్ట్యూమ్స్కి అయినట్టుంది. సార్ సార్ మీ గురించి మాట్లాడేంత కాదు సార్, సూపర్ సార్. ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒక ఆర్టిస్ట్ ఎవరైనా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ వస్తున్నారంటే కమల్ సార్ది మీ సినిమాలు చూస్తూ ఉంటారు. మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక సినిమా చూడాలని ఆశగా ఉంది. ఇదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అంటే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అపోకలిప్టో కానీ, ఆడు జీవితం కానీ, తంగలన్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఇవి సినిమాలు కాదు, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్గా ఉండిపోతాయి మాకు. అలాంటి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్గా ఉండే సినిమాలు మీకు చాలా ఉన్నాయి విక్రమ్ సార్. అయి కానీ, అపరిచితుడు కానీ. అంటే మీరు చేసే క్యారెక్టర్కి రిఫరెన్స్లు ఉండవు, మీరు చేసిన తర్వాత అవే రిఫరెన్స్లుగా మారుతుంటాయి. ఇది ఒక లైఫ్ టైం రిఫరెన్స్ అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. అంటే ఒక ప్యాషన్కి పారామీటర్ ఏదన్నా ఉంటే ఈ టీంని చూపించవచ్చేమో. అంటే మొత్తం టీం మీ నుంచి మీ సినిమాలో పనిచేసిన జూనియర్ ఆర్టిస్ట్ వరకు అంతే కష్టపడ్డారని నేను నమ్ముతున్నాను. అంటే అలా అనిపించింది ఆ విజువల్స్ కానీ చూస్తుంటే. సో ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అందించే మూవీ మాకు అందించినందుకు థ్యాంక్స్. హిట్లు బ్లాక్ బస్టర్స్ మీకేం కొత్త కాదు, బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందించే మూవీస్ మాకు అప్పుడప్పుడు దొరుకుతుంటాయి. తంగలాన ఆ వరుసలో ఒకటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఇలాంటి మూవీస్ అందించినందుకు. అంటే నేల మీద ఉండే కథలు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి అందించడానికి మీరు చాలా ఎన్ని ఎక్స్పీరియన్స్లు తీసుకున్నారో మాకు తెలియదు, కానీ మాకు ఇది లైఫ్ టైం గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్గా మాత్రం మిగిలిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇంతమంది సినిమా గురించి చెప్తుంటే ఒకవేళ ఇది నేను రాయకపోతే అలాగా అని అనిపించింది. అంటే అంత గొప్ప సినిమా మిస్ అయిపోయింది. బలహీన వర్గాల తరఫున మాట్లాడే ఒక బలమైన గొంతుక పారంజిత్. అణగారిన వర్గాల వెన్నుదన్ను పారంజిత్. సో ఆయనకి సినిమా వినోదం కాదు, బాధ్యత. తన బాధ్యతని తను ప్రతిసారి సక్రమంగా నిర్వర్తిస్తూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న పారంజిత్ గారి సినిమాకి మొదటిసారిగా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే విక్రమ్ గారు, ఆయన అమీబా లాంటివాడు. అమీబాకి అస్తిత్వం ఉంటుంది కానీ ఆకారం ఉండదు. తను ఏ పాత్రలోకైనా దూరిపోయాక తెలుస్తుంది అది విక్రమ్ అని మనకి. అలాంటి అమీబా లాంటి విక్రమ్ గారికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. అటు జ్ఞానవేల్ రాజయ్య గారికి ఇలాంటి సినిమా తీయడానికి గట్స్ వాళ్ళతో పాటు మీకు ఉండాలి. అలాగే నా ఫ్రెండ్ జీవి ప్రకాష్ గారు, గంధకం సురేకారం బొగ్గు కలిస్తే ఒక మిశ్రమం తయారవుతుంది. దానికి నిప్పు పెడితే అది జువ్వలాగా ఎగురుతుంది. అలాంటి నిప్పు జీవి ప్రకాష్ గారు. ఈ సినిమా గురించి కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. దీనికి చాలామంది నాకు తెలిసి, నేను జర్నల్ నుంచి వచ్చాను, నా మిత్రులు ఒక రేటింగ్ ఇవ్వలే. ఎందుకంటే దీన్ని ఒక ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు, ఇది ఎప్పుడో ఒకప్పుడు అప్పుడప్పుడు వస్తుంది పుష్కరానికి ఒకటి, ఇలాంటి సినిమాని దీన్ని రివ్యూ ఇచ్చి తగ్గించకూడదని, రివ్యూ చేయకూడదని చాలా గొప్ప మనసుతో వదిలేశారు. చాలా థ్యాంక్ యూ పాత్రికేయులందరికీ. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తాయి, వాటికి మనం ఊతం ఇవ్వాలి. అలాంటి వాళ్ళ ఆశలకి రెక్కలు కట్టాలి మనం. సో ఈ సినిమాని ఎంత విజయం సాధించినందుకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ మేకింగ్ వీడియోస్ చూస్తుంటే ఇంత కష్టం దేనికి అంటే, ఒక సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుల్లా కష్టపడ్డారు. సో దీనికి విజయం, ఇంత ఘన విజయం రాక ఏమవుతుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ యూనిట్కి ఎప్పుడు ఇలాగే ఉండాలి, అన్ని భాషల్లో ఇలాంటి విజయమే సాధించాలి. ఇంకా 2 రోజులు ఉంది, ఇంకా విజయం మొత్తం ఈ సినిమాగా కట్టబెట్టే అవకాశం ఉంది. సో వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు జీవి ప్రకాష్ గారు వచ్చారని వచ్చాను నేను. మీ ఇద్దరు ఇంతవరకు ఫోన్లో మాట్లాడుకోలే, ఇంతవరకు ఫేస్ టు ఫేస్ చూడలే. నా నెంబర్ ఆయన దగ్గర లేదు, ఆయన నెంబర్ నా దగ్గర లేదు. ఆకాశం నీ హద్దురాలో కాటుకు కొనలే పాట రాశాను. అక్కడి నుంచి మా ప్రస్థానం, మా ప్రయాణం కలిసి నడుస్తుంది. ఆయన ఏ సినిమా తెలుగులో కానీ తమిళ్లో కానీ తీస్తే ఈ పాట భాస్కర్ భట్ల గారు డైరెక్టర్గా చెప్తారని చాలామంది డైరెక్టర్లు నాకు చెప్పారు. సో అది పాటతో పెనవేసుకున్న బంధం, అది దాన్ని చూడక్కర్లే. సో అప్పటి నుంచి తన ప్రతి సినిమాకి నాకు భాస్కర్ భట్ల గారు కావాలని చెప్తుంటే, అసలు నేను రాసేది ఏంటి, నేను తెలుగు, ఆయన తమిళ్, ఎక్కడ కనెక్ట్ అయింది అంటే, ఆకాశం నా హద్దురా నుంచి ఒక నేలబారు భూమి కోసం, భూమి మీద అధికారం కోసం ఇట్ల నుంచి జరిగే కథ వరకు, నేల నుంచి భూమి లోపటి నుంచి వేళ్ళు పెట్టి అలా పులకించిపోయే సినిమా. సో ఈ సినిమా వరకు తన ప్రయాణం అప్రతిహతంగా అలా కొనసాగుతుంది. ఆయనకు నా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో ఇందులో మనకి అనే పాట ఒకటి, పైరుకోత పాట 2 రాశాను. మనకిలో మనలో మనకి పండగ వచ్చిందే సన్నాళ్ళకి, అలికి ఊరే అలికి ముగ్గులు వేసేద్దాం ముంగిళ్ళకి అని రాశాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రేక్షకులకి, చీఫ్ గెస్ట్ అందరికీ హాయ్, శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. సో హ్యాపీ. చాలా కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయిన ఒక మంచి చిత్రం అనేది ఎక్కడున్నా అది సపరేట్గా కనిపిస్తుంది, అందరి నోట్లో నానుతుంది, వినిపిస్తుంది అనడానికి తంగలానే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. నేను అప్పుడే చెప్పాను లాస్ట్ టైం ప్రెస్ రిలీజ్ అప్పుడు, డెఫినెట్లీ ఇది మిమ్మల్ని ఒక ఆశ్చర్యపరిచే ఒక సినిమా అవుతుంది. అట్లీస్ట్ హట్కే ఉంటుంది. మీరు చూసే రెగ్యులర్ ఫిల్మ్స్ కన్నా ఇది డెఫినెట్లీ ఒక హట్కే ఫీల్లో ఉంటుంది. బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ పరంగా అండ్ ఇట్స్ ఫిలాసఫీ అని. సో నేను అన్నమాట నిజమైనందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ సినిమాలో అత్యద్భుతంగా పాటలు రాసిన భాస్కర్ భట్ల గారికి, వనమాలి గారికి, చంద్రబోస్ గారికి, ఇక్కడ రాని చంద్రబోస్ గారికి అందరికీ నేను సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ముఖ్యంగా ఈ చిత్రంలో నా వంతు నేను చేసిన కృషి ఏంటంటే, డబ్బింగ్ పరంగా ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్ అయిన చిత్తూరు బేస్డ్
కంప్లీట్గా. అంటే ఇప్పుడు చాలామంది నాకు ఇన్స్టాలో టెక్స్ట్ చేస్తున్నారు, అన్న ఈ పదానికి మీనింగ్ ఏంటి, ఈ పదానికి మీనింగ్ ఏంటి అని. ఇప్పుడు కై అని ఉంది, కయ్య అంటే తమిళ్ చెయ్యి, కయ్య అంటే హ్యాండా అని అడుగుతున్నారు. కాదు, కై అంటే పొలం, నెలం. సో అలాంటి చిన్న చిన్న పదాలైనా అవన్నీ ఆ పీరియడ్లో వాడేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఏంది మే యాడికి పోతున్నా అంటే ఆ ఏంది మే, ఆ అమ్మాయిని ఏమో మే అండం చిత్తూరు నెల్లూరు సైడ్లో అది చాలా అలవాటైన ఒక మ్యాటరు. సో అలాంటివన్నీ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్, అంటే ఎవ్రీ పాత్ర అక్కడి నుంచి రూటెడ్గా వచ్చింది కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టు ఆ భాష. అందులోనే ఆ కోలార్ బెల్ట్కి సంబంధించి కర్ణాటక ఉంటారు, సో కన్నడ మిక్స్ అయిన ఒక తెలుగు. సో అది రాయడం ఒక ట్రిక్ అయ్యింది. అలాగే ఎలాగో ఇంగ్లీష్ ఉన్నది. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫర్ మీ యాజ్ ఎ రైటర్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ ఓవర్కేమ్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రైజ్డ్ బై ఆల్ ది ఆడియన్స్ రైట్ నౌ. అండ్ దీనికి నాకు సపోర్ట్గా ఉన్న మన ఏడి బాలా గారికి అక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ బాలా ఫర్ ఆల్ ద హెల్ప్. రంజిత్ గారు ఏడి ఆయన. అండ్ నా టీమ్ బలభద్రపాత్రుడి రాము గారు కావచ్చు, రాధాకృష్ణ గారు కావచ్చు, ఇంకా ఇతర డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, వాళ్ళందరూ చాలా శ్రమించి ఒక డబ్బింగ్ చిత్రానికి కావాల్సిన టైము ఒక 1 వీక్ అయితే ఇట్స్ మోర్ దాన్ 400 hours we work for the film, just because it is so challenging and we enjoyed that process. So అండ్ ఇది ఇలాగే రిసీవ్ చేసుకున్నందుకు ఒక స్ట్రైట్ ఫిల్మ్ లాగే అందరూ తీసుకుంటున్నారు దీన్ని, అలాగే రివ్యూస్ రాశారు. ఎవ్రీ రివ్యూ మెన్షన్ డబ్బింగ్ ఇస్ డామ్ గుడ్ అని. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఈ చిత్రంలో జీవి ప్రకాష్ గారికి నేను పాటలు రాయలేనందుకు చింతిస్తున్నాను, బికాజ్ ನಮ್ಮ ಇದಕ್ಕೆ ಮುನ್ನಾಡಿ we have worked together for a lot of films. For this film we couldn't, but some other time, dear, we worked, so songs and all, some other time brother, but I'm happy at least I'm part of this film. Thank you Ranjit sir. Sir Vikram sir, మీ గురించి అందరూ మాట్లాడుతున్నారు సార్, ఇంకా 1 man షో అని. సో ఆయన రాశారు, మీరు దాన్ని అత్యద్భుతంగా పర్ఫామ్ చేయడం, తెరకెక్కించడం అవలో మెనకెట్టింగ్ సార్. లైక్ ఇట్స్ you have given everything for this film and it is paying off sir. Yes. సో అండ్ వీటన్నిటికీ మూల కారణమైన జ్ఞానవేలన్న, మన జర్నీ ఇప్పటిది కాదు ఎప్పటిదో, అండ్ ఐ విష్ దిస్ జర్నీ హ్యాస్ టు కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ సార్, ఇక్కడ ఉన్న చీఫ్ గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వై మీ హియర్. అందరికీ థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ సార్. ఓకే, పర్ఫెక్ట్ సార్. నౌ సో ఇలా ఉంటుంది విక్రమ్ సార్ అసలు. అంటే మన మామూలు మనిషి ఎలా ఉంటారంటే అసలు బీభత్సమైన ఒక మనిషిని ఎలా ట్రీట్ చేయాలనే విషయంలో మా డైరెక్టర్ రంజిత్ గారు ఎలా ఉంటారో ఆయనకి ఈక్వల్గా ఇంకొక మనిషి ఎవరు ఉన్నారంటే మా సెట్లో అదే థాట్ ప్రాసెస్తో విక్రమ్ సార్ డైలీ చూస్తుంటాం. ఇదే స్పెక్ట్స్ డైలీ వేసుకోబోతుంటాం షూట్కి. అప్పుడప్పుడు పిలిచి బాలాడి గ్లామర్ కొంచెం పిస్తామని తీసుకుంటారు. ఎనీవే ఒప్పుకో మేము అలా మిమ్మల్ని, నేను వచ్చిన ఓకే. ఎనీవే తెలుగు నుంచి ఇంత పెద్ద సక్సెస్ అంటే బీభత్సమైన ఒక టాక్ మొదలైంది తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణకి. వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, తిరుపతి నుంచి మామూలు కాల్స్ రాలేదు ఒక్కొక్కరికి అసలు. అంటే మాకు టీంకి అందరూ బాగా మెచ్చుకున్నారు. స్ట్రైట్ ఫిల్మ్ లాగానే ఉందని చెప్పారు దీన్ని. అందుకు మా డబ్బింగ్ టీం రాకేంద్ర గారు చెప్పినట్టు మా డబ్బింగ్ ప్రతి ఒక్కరికి, హీరో గారికి చెప్పిన ఆర్సీఎం గారికి, గంగమ్మ అనే క్యారెక్టర్ చెప్పిన లెనినా గారికి, రాధా అన్న, అంటే ఇంకా రమణ అన్న గారికి, అడిషనల్ డైరెక్టర్ అశ్వభాష్ గారికి, వీళ్ళు కాకుండా హిందీ డబ్బింగ్లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. హిందీ డబ్బింగ్ సీతారాం నాయక్ ఈజ్ అ డబ్బింగ్ డైరెక్టర్. మలయాళంలో మాన్కొంబు గోపాలకృష్ణన్, కన్నడలో చిక్కబల్లాపుర వరదరాజు. వీళ్ళందరూ సమిష్టి కృషితోనే 4 భాషల్లో నీట్గా డబ్బింగ్ చేశారు. అందులో తెలుగు ఇంకా మేము డైరెక్ట్గా కూర్చొని మేము స్టూడియోలో చెప్పించుకున్నాం కాబట్టి ఇట్స్ సో వండర్ఫుల్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ హియర్ యాక్చువల్లీ. మా డైరెక్టర్ అసలు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై అసిస్టెంట్ డైరెక్టర్ హూమ్ ఐ ఆల్వేస్ కాల్ అన్న. సో రంజిత్ అన్న కన్ఫ్యూజ్ సార్, ఫస్ట్ టైం స్టేజ్ కదా కొంచెం కన్ఫ్యూజ్. No. As an assistant director, I am thankful to my director. Now I'm little bit confused because first time stage kada konchu ala. No. Sir, Vikram sir, GV sir, B bachman music ichadu. Sir, producer sir, Gadaval Raj. Andarki sir. ఏదో తిరుగుతుంది సార్ లోపల, ఇక్కడ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం వల్ల. సో ఎనీవే అందరికీ థ్యాంక్స్. అండ్ భాస్కర్ భట్ల గారికి, వనమాలి గారికి, చంద్రబోస్ గారికి మేము తమిళ నుంచి ఒక లిరిక్స్ ఇచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకొని తెలుగులోకి అన్వయించి వాళ్ళు నీట్గా ఎంత బాగా రాశారంటే మీరు అందరూ చూసుంటారు. కనీసం లిప్సింగ్ కూడా ఇది డబ్బింగ్ సినిమా అనిపించదు. ఆ విధంగా రాసినందుకు అందరికీ థ్యాంక్స్ అసలు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై డైరెక్టర్, మై రంజిత్ అన్న, మై ఇన్స్పిరేషన్.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు రాష్ట్రాల్లో బొమ్మ దద్దరుతుంది, ఇంకా మారమోలని కోరుకుంటూ, ఓ మై గాడ్, ఈ స్టేజ్ ఇచ్చేందుకు అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేము లైఫ్లో. యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇట్స్ వెరీ వెరీ బిగ్ థింగ్. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళ మిత్రులకి అందరికీ నమస్కారం. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ద గ్రేట్ సపోర్ట్ టు తంగలాన్. ఈ ఫిలిం ఇప్పుడు ఆంధ్రాలో ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తున్నది చూసినప్పుడు మా అందరికీ చాలా చాలా సంతోషం. అండ్ అందుకే సక్సెస్ మీట్ అక్కడ పెట్టుకుంటే ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో పెడుతున్నాము. అది చూడండి ఎంత పెద్ద ఇంపార్టెన్స్ మేము హైదరాబాద్కి ఇస్తున్నామంటే మన అందరి ఆడియన్స్కి, ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ మీకు ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఇది ఒక నేటివిటీ సబ్జెక్టు, ఒక పెద్ద హార్డ్ వర్క్లో ఈ ఫిలిం చేశారు ఈ టీం. రంజిత్ గారు, మన ఆరతి మేడం ఇక్కడ వస్తున్నారు, ఒక వెల్కమ్ చేసేద్దాం. మాలవిక మోహనన్, వెల్కమ్. మాలవిక మోహనన్ గారికి ఈరోజే షూటింగ్ స్టార్ట్ అయింది ప్రభాస్ గారితో పాటు. సీక్రెటా? ప్రభాస్ గారితో షూటింగ్ చేసి వస్తున్నారు ఇక్కడ. ఆయన 6 o'clock దాకా షూటింగ్ ఉంది చెప్పారు. నేను చెప్పాను డెఫినెట్గా మీరు ఇక్కడ వచ్చేయాలని. అండ్ షీ హెస్ కమ్. అండ్ థ్యాంక్ యూ మాలవిక ఫర్ జాయినింగ్ ద థ్యాంక్ యూ మీట్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ ఈ ఫిలిం ఇప్పుడు తమిళనాడు మాత్రం కాదు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని అండ్ ఓవర్సీస్లో చాలా పెద్ద రెస్పాన్స్. అండ్ ఎస్టర్డే మాత్రమే, ఫస్ట్ డే మాత్రమే 26.44 crore గ్రాస్ కలెక్షన్ వచ్చింది. ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ చియాన్ గారు. మీ ఫ్యాన్స్ ప్రతి థియేటర్లో వాళ్ళు చూపించారు వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉంటారని, మీ ఫ్యాన్స్ ఎలా ఉంటారని అందరూ చూపించారు. నాకు చాలా సర్ప్రైజ్ ఏమంటే, మీరు థియేటర్లో చూసారంటే ఫ్యాన్స్ అందరూ ఆయన ఆ డ్రెస్లో వచ్చారు. అంత ఈజీ కాదండి అది. ఆ తంగళాన్ డ్రెస్లో వాళ్ళు మేకప్ చేసుకొని ఆర్స్లో రావడం, అక్కడ వచ్చి నిలబడడం, ఇదంతా అంత ఈజీ కాదు. అంత ప్రేమ ఆయన మీద, చియాన్ గారి మీద అంత ప్రేమ ఆ ఫ్యాన్స్కి. ఎన్నో థియేటర్లో చూసాము, చూసినప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ గారు ఫ్యాన్స్ ఎంత పెద్ద అభిమానంతో సార్కి అంత అభిమానం చూపించారు. సో వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి సార్. ఆ ఫ్యాన్స్ అందరూ మీకు పెద్ద పెద్ద రెస్పెక్ట్ ఇచ్చారు సార్. మీరు పెట్టిన ఈ ఎఫర్ట్ ఉంది కదా, ఈ ఫిలిం కోసం 2 years మీరు పెట్టిన ఎఫర్ట్కి వాళ్ళు మీకు చూసిన ఓ ట్రిబ్యూట్ని చూస్తున్నాను. అదంతా ఈ ఫిలిం రంజిత్ గారి అంత పెద్ద ఒక క్రియేషన్, ఒక మాస్టర్ పీస్. ఇక్కడ చూసినారంటే చాలా మనుషులు ఆడియన్స్ చెప్పారు కదా, ఆస్కర్కి ఈ ఫిల్మ్ వెళ్తుంది చెప్పారు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అట్ స్టూడియో గ్రీన్ విల్ టేక్ ఇట్ టు ఆస్కర్. ఏం సార్ జానవేల్ సార్, రెడీ? వీ విల్ టేక్ ఇట్ టు ఆస్కర్. మార్నింగ్ వచ్చినప్పుడు మేము ఇదే మాట్లాడుతున్నాము, ఎలా ఆస్కర్కి ఈ ఫిల్మ్ తీసుకెళ్లాలని. దిస్ ఫిల్మ్ విల్ కంపీట్ విత్ ఇంటర్నేషనల్ సినిమా ఫర్ షూర్. అదికి మీ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ కావాలా. ఈ ఫిల్మ్ని తీసుకెళ్ళాలా, మేము ఆస్కర్కి తీసుకెళ్లాలా. అండ్ వీ షుడ్ మేక్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. తంగలాన్ షుడ్ బికమ్ అ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అదికి మీడియా వాళ్ళందరూ సపోర్ట్ కావాలా. అండ్ వీ రిక్వెస్ట్ యూ ఆల్ టు సపోర్ట్ దిస్ ఫిలిం. ఆడియన్స్ ఆల్రెడీ పెద్దగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీడియా మిత్రులు వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారంటే చాలా బాగుంది అండ్ బాగుంటుంది. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ జీవి ప్రకాష్ గారు. అందరూ చెప్తున్నారు ఈ ఫిలింలో 3 heroes ఉన్నారని. ఓకే, 3 heroes అంటే మన హీరో చియాన్ విక్రమ్ గారు, సెకండ్ రంజిత్ గారు, థర్డ్ జీవి ప్రకాష్ గారు. ప్రతి రివ్యూస్లో ఆయన బీజిఎం కానీ ఆయన సాంగ్స్ కానీ అందరూ అంత అప్రిషియేషన్ ఇస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్. 3 heroesలో ఒక పెద్ద హీరో జీవి ప్రకాష్ గారు. మీరు అంత సూపర్ డూపర్ మ్యూజిక్ ఇచ్చి ప్రతి ఆడియన్స్నే థియేటర్లో డాన్స్ కొట్టేశారు. మీరు ప్రతి ఆడియన్స్ డాన్స్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ద సాంగ్స్. అంటే మీరు క్రియేషన్, ఆ బీజిఎం వల్ల ఆ ఫిలిం అంత పెద్ద లెవెల్కి తీసుకెళ్లారు మీరు. అప్పుడే ఆడియో లాంచ్లో చెప్పారు, సార్ మీరు బీజిఎం చూడండి సార్, చూసిన తర్వాత మీరు ఎలా చెప్తారని చెప్పారు కదా. ఇప్పుడు చెప్తున్నాను, యు ఆర్ గివెన్ అల్టిమేట్ మ్యూజిక్. 2022 నేషనల్ అవార్డు మీ అంకిల్కి దొరికింది ఫర్ పొన్నియిన్ సెల్వన్ 1. ఐఎమ్ విషింగ్ యూ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ 2024 ఫర్ తంగలాన్, ఫర్ బోత్ బీజిఎం అండ్ ఫర్ సాంగ్స్. ఐ అష్యూర్ యూ ఫర్ యువర్ క్రియేషన్ యూ విల్ గెట్ ఇట్. నో jury can say no to you. And of course our చియాన్ గారు, who other can compete with him for the national award for 2024? Such a kind of brilliant performance he has given. So a blockbuster hit ga ippudu ochindante adiki I have to congratulate మా ప్రొడ్యూసర్ నానివేల్ రాజా గారు. అంత పెద్ద విషన్, అంత పెద్ద కాన్ఫిడెన్స్. ఈ ఫిల్మ్కి వచ్చిన బడ్జెట్ 100 crore కన్నా ఎక్కువ ఒక బడ్జెట్ వస్తుందంటే ఏ ప్రొడ్యూసర్ కన్నా భయం వస్తుంది. ఇంత బడ్జెట్లో మనం చేస్తామంటే ఎలా ఉంటుంది,
ఇది రికవరీ అవుతుందా లేదా, ఎలా సక్సెస్ వస్తుందని ఒక 100 crore ఇన్వెస్ట్ చేయడం, ఒక రియలిస్టిక్గా స్లైస్ ఆఫ్ లైఫ్ ఒక ఫిల్మ్ చూసుకుని వచ్చినప్పుడు ఎలా ఇంత కలెక్షన్ వస్తుంది, ఇంత రెవెన్యూ వస్తుందా లేదా అనే ఒక భయం వస్తుంది కదా. ఆ భయం ఏం లేదు ఆయనకి, ఏం భయం లేదు ఆయనకి. రంజిత్ గారి మీద పెద్ద నమ్మకం, ఆ నమ్మకం వల్ల ఈ ఫిల్మ్ చేశారు. ఆయనకి అన్ని ఆడియన్స్, మీడియా వాళ్ళు అండ్ భగవాన్ అందరూ పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చారు, పెద్ద హిట్ ఇచ్చారు. జ్ఞానవేల్ గారు ఇంకా నెక్స్ట్ తంగ్లాన్ 2 ఎప్పుడు అనౌన్స్ చేసిపోతానని వెయిట్ చేస్తున్నాము. తంగ్లాన్ 2, తంగ్లాన్ 3 అని. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు, సారీ సార్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, ఐఎమ్ సేయింగ్ దట్ yes to do, సారీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు సే దట్ వెన్ ఈస్ డూయింగ్ టు డూ. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు బిగ్గర్ అండ్ బిగ్గర్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. And all the best, and with your support we'll make it bigger. And media, please support the film more and more to reach out to the audience, and we are expecting the collection to go up substantial. Looking forward to your support. Thank you so much for the opportunity. Thank you for the spoilers. Sometimes spoilers alage vachestundi, sorry sir. Great sir, I mean I don't have any words, kani Paranjit garu loved it so much. Seriously, కొన్ని మెటాఫరికల్గా మీరు చెప్పిన కొన్ని స్టోరీలు టెరిఫిక్గా అనిపించినాయి. అంటే గూస్ బంప్స్, లైక్ బుద్ధుడి తల పట్టుకొని అశోకుడు వెళ్తుంటాడు, అశోక గోస్ విత్ బుద్ధుడి హెడ్. కంప్లీట్ బుద్ధుడి ట్రాక్ ఈజ్ జస్ట్ అమేజింగ్. ఐ మీన్ గూస్ బంప్స్. అండ్ అట్ టైమ్స్ స్టాచ్యూ నిలబడిన తర్వాత ఎండ్లో ఐ హ్యాడ్ టీయర్స్ అనమాట. సో అమేజింగ్, జస్ట్ అమేజింగ్. అండ్ ఆల్సో ద అదర్ మూమెంట్, లేడీస్ అందరికీ బ్లౌజెస్ ఫస్ట్ టైం హీరో తెచ్చిస్తాడు. దట్ మూమెంట్ ఈజ్ జస్ట్ అమేజింగ్ సార్. అంటే దట్ షోస్, అంటే యాక్చువల్లీ దట్స్ హార్ట్ ఆఫ్ ద మూవీ అనిపించింది నాకు దట్ సీన్. అంటే అంటే మన మనుషులు అన్ని తరాల క్రితం ఎంత నలిగుంటారు, ఎంత పోరాడి ఉంటారు వాళ్ళ స్వాతంత్రం కోసం. అంటే ఐ కుడ్ సీ అంటే మన తాత ముత్తాతల టైంలో ఎలా ఉండేది, ఆ వరల్డ్ అంతా కూడా చాలా టెరిఫిక్గా చూపెట్టారు. ఐ వాజ్ సో స్పెల్ బౌండ్ అనమాట. సో ఐ వాజ్ టెల్లింగ్ టు జ్ఞానవేల్ రాజా సార్, హీ వాజ్ విత్ మీ వైల్ వాచింగ్ ద మూవీ. సో ఎవ్రీ మూమెంట్ ఐ థరోలీ ఎంజాయ్డ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. యా, తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఒక మంచి సినిమాను అప్రిషియేట్ చేయడానికి, చూడడానికి ముందుంటారు. దట్ షోస్ ఇప్పుడు నిన్న టఫ్ కాంపిటీషన్లో మనం ఫస్ట్ మార్నింగ్ షో కలెక్షన్స్ కంటే నైట్ అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవ్వడం. అండ్ సెకండ్ డే మ్యాట్నీ ఈజ్ ద టెస్టింగ్ టైం. సో మ్యాట్నీస్ హౌస్ఫుల్ అవ్వడం అనేది గ్రేటెస్ట్ సైన్ అనమాట. సో దట్ ఈస్ ద యాసిడ్ టెస్ట్. సెకండ్ టుడే మ్యాట్నీ ఈజ్ ద యాసిడ్ టెస్ట్. అండ్ దట్ టు ఆన్ ఫ్రైడే. అందరూ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు ఇంట్లో, బట్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ హౌస్ఫుల్స్. ఐ వాజ్ జస్ట్ సెండింగ్ ద డేటా టు జ్ఞానవేల్ రాజా సార్. సో ఇట్ ఈస్ జస్ట్ సో అమేజింగ్. గ్రేట్ జాబ్ బ్రదర్ జీవి ప్రకాష్ సార్, అమేజింగ్. మళ్ళీ నేను ఐ వాజ్ టెల్లింగ్ టు జ్ఞానవేల్ రాజా సార్, August 28th వరకు వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ ఫైట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో మీరు మళ్ళీ రావాలి హైదరాబాద్కి సార్. సార్ యా, మీరంటే స్పెషల్ అభిమానం. ఓ లవ్లీ సార్. సార్ ఇది అద్భుతంగా ఉంది సార్ ఇక్కడ. అమేజింగ్ సార్. యా, వి ఆల్ లవ్ యూ సార్. చియర్స్. కంగ్రాట్స్ మై బ్రదర్ జ్ఞానవేల్ రాజా గారు. అంటే ఈ సినిమా తీయడానికి నిజంగా గట్స్, అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎంత గట్స్ ఉండాలి సార్. అంటే ఇంత రూటెడ్ సినిమా తీయాలి అని అంటే, నిన్నటి నుంచి యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఐ ట్వీటెడ్ అబౌట్ ద మూవీ, బట్ ఐ వాజ్ జస్ట్ సెర్చింగ్ ఫర్ వర్డ్స్ టు ట్వీట్ అబౌట్ జ్ఞానవేల్ రాజా సార్. ఏమని ట్వీట్ చేయాలి ఇతని గట్స్కి, అంటే టు డూ దిస్ కైండ్ ఆఫ్ మూవీ ఎంత గట్స్ ఉండాలి అని చెప్పేసి. బ్రదర్, ఐ థింక్ బై టుమారో ఆర్ మండే ఆఫ్టర్నూన్ అన్ని కలెక్షన్స్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ట్వీట్ అబౌట్ యూ. చియర్స్. అందరికీ నమస్కారం. First, thank you so much for embracing Tangalan. You know, like it's your own world, and I'm really happy of how you've received this film and this music and the performances, and it means a lot to us. So that's why we are here to thank you. And naku ee chance ichina Gnanavel Raja sir, Ranjit sir, Vikram sir, and our whole team, Dhananjayan sir, Malavika, our lyricists,
our dialogue writer, for everyone, I would like to thank all my musicians, my sound engineers, my music producers, my programmers, so everyone who's been part of the music. I'm really, really thankful, and thanks for the opportunity. And do watch the film in theaters and support us. And thanks for giving a great review for us, and keep supporting us. And I think the film has picked up so well here, and I'm really, really looking forward for watching Tangalan in the theaters also with the audience. Thank you. థ్యాంక్ యూ జీ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, బాగున్నారా? హాయ్, హ్యాపీ టు సీ సో మెనీ గర్ల్స్ ఆల్సో. లేట్గా వచ్చినందుకు అందరికీ సారీ. నేను రాజా సాబ్ షూటింగ్ నుండి వస్తున్నాను. The shooting just got over at 5:45, so I quickly changed and ran to meet you guys here. I am so happy that Telugu audience is liking Tangalan, loving Tangalan, I should say, so much. I have a lot of Telugu friends, and so many of them have reached out to me saying amazing things about the film, and that makes me so happy. I hope all of you watch it, even the ones who haven't watched it as yet. I'll keep my speech short. I just want to say a big, big thank you to my amazing team. Ranjit sir, thank you. Thank you for Aarati. Vikram sir. At this point, we have all said so much that you know how I feel, so I don't need to say much. Thank you. GV, fantastic score. I saw your work for the first time. Everybody else I saw on set, so I saw what they were doing, but your work I experienced in the theater yesterday for the first time, and our characters wouldn't have registered the same way without your music elevations. So thank you to you and your team. Nanavel sir, thank you for everything. Studio Green has been amazing. Big thank you to my team, my hair makeup, for the crazy Aarati get-up. They had to do 4-5 hours of work every morning to make me look like that. We would wake up at 3 a.m., start hair, makeup, costume at 4. It would take so many hours, so many touch-ups. They would be dehydrated and, in the sun the whole day. So thank you to Sharing, to my entire tattoo team, my Anita Akka for the amazing costumes for Aarati. And I just want to say that this is my third theatrical release in Tamil. My first was Peta with Rajnikant sir, and that was a blockbuster. My second theatrical was Master, and that was a blockbuster. So when Tangalan was coming out, I was waiting with bated breath, okay? I was like, fingers crossed. Third time lucky and I'll get a hat trick. So I'm so happy. Ranjit sir, thank you for giving me a hat trick. And I hope my lucky streak continues in Tamil and of course now in Telugu, starting with Raja Saab. So, I mean, in Raja Saab I have luck and also Prabhas sir on my side, so I feel safe with that one too. But see you in the cinemas again soon, and thank you. I love you all. Thank you. థ్యాంక్ యూ. ఫైనలీ మాల్విక, వన్ వర్డ్ అబౌట్ విక్రమ్ సార్. వాట్ యూ సే? One word. One word. One of you. That's the hardest. You tell me 100 words, it's easy. One word is very hard. Just pick one, that 100th word. So it's easy for us. Like, of course, it's fantastic, amazing, versatile. What not? For me, that one word will always be Tangalan. He's a Tangalan and a leader. Of course, he's a leader. And if I can say, make it 2 words, I'll say my Tangalan. ఓకే, మై తంగలాన్ టూ ఐ ఫీల్. సో ఎవ్రీబడి, అందరూ అమ్మాయిలు ఇక్కడ అలానే ఫీల్ అవుతున్నారు. అండ్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్, బికాజ్ యూ జస్ట్ ఇప్పుడే ఆ షూట్ నుంచి వచ్చారు. ఒక మాట మనం ప్రభాస్ గారి గురించి కూడా అడుగుదామని. Darling. డార్లింగ్, ఓకే. Everyone's darling. థ్యాంక్ యూ. Thank you.
థ్యాంక్ యూ మా ఫర్ ద కైండ్ వర్డ్స్. అందరికీ నమస్కారం. టుడే on behalf of Tangalan team, I thank Telugu media, press, and all the friends, press friends here. You always support good cinema, manchi cinema always you have supported, and you have supported Tangalan also on a big way. So I take this opportunity to thank all the present media and all the audience, cinema lovers out here, Andhra, Telangana audience, all cinema audience here. And I thank my distributors, Nizam, Maitri, Shashi Garu, Annapurna Studios, Sai Garu, and Suresh Distributions, Mr. Jagdish, and Usha Distributors, Bunny Vasu, UV Creations, and Seeded Distributor. I thank this opportunity for their good showcasing of screens. It was very tough because a lot of films released, and they managed to get us good screens. And I thank the audience for the support, and the shows are increasing. Today they have increased a lot of shows and overwhelming response, and we have spoken enough about our team, Vikram sir, the kind of hard work. Every time one making video they put, the level of respect on him goes 100 times, because I don't regularly go to shoots. Only by this making videos I understand the kind of hard work the team has gone through. And thank you Malavika, Parvati ma'am, Daniel, Pasupati Anna, everyone, Johnny, everyone who is acted in this film. They have gone through so much hardship. The small daughter character whom has given an interview Anna before the theater. It was so sweet. She is so intelligent to talk very good things about the film. And mana writer Raki, Bhaskar Garu, and all the lyric writers I thank this time. And great support from my friend Madara Sridhar Garu. He is more than me. I think he is in tension. So I only feel his tension. I don't feel any tension of mine. I feel his tension only. So he was so relieved yesterday after the shows. Big opening came. When straight films are there, getting a big opening for us in Andhra, Telangana is a very big thing. So I'm very thankful for the audience. And Dhanajayan sir, our update king. So he is the one who has staged all the good things, planted all the good things about Tangalan, Gangua, and all our products in the market. So I thank him. He has been with Vikram sir and the team throughout the promotional tour. So thank you Vikram Anna, especially for the promotional tour. The kind of energy, the kind of effort you put for promotions is a learning for us. We also learned a lot of things from you on your promotional skills. So thank you very much, Anna. And my brother, GV brother, and the kind of life he brought into Tangalan, I cannot say in words. It is like something else. I think he is heartfully connected to this film, and he has given his best work till now for Tangalan. So I wish him and pray for him great heights, lot of national awards, Oscar award, everything. And thank you, brother, for your dedication and love for the film. And I thank all the craft, assistant directors, everyone who is involved, camera department, technicians, Kishore, Sam Master, Sandy Master, everyone at this time. And we have seen directors
who fill ink and write. My director Ranjit fills blood and write. So I love him for that. The kind of sincerity he shows on the craft. He doesn't compromise anything for his work. So I love him. He has given an epic film for Studio Green. And I hope that his style of working will continue and he will reach great heights. Thank you, Ranjit, darling. And thank you all. Thank you, Press and Media. Thank you. Thank you, ma'am. థ్యాంక్ యూ. I thank our PROs, Suresh and team. And thanks a lot. Thank you. జైవీం అందరికీ నమస్కారాలు. మా సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్. జై పా రంజిత్ అంటున్నారు. డెఫినెట్లీ ఎస్. No, my co-director, no, Bala, insist to ask to speak some word in Telugu, and I understand Telugu, but I couldn't speak in English also. But I'm still I didn't get out my pressures, and still I'm in a my pressure level is same. Yesterday got released the Tangalan, and everywhere we got a good response, good reviews, and good support all among the people, and the especially his fans, and they all enjoyed. A lot of emotions they showed, and yeah, it is overwhelmed emotions, and I just processing, I just reading a lot of reviews, I just hearing a lot of reviewers' voice, and a lot of good criticism, and a movie, and a lot of discussion also, started a lot of discussion also, so in a healthy way, and I'm really happy what we got till now so far, and still now I got a lot of interesting things, and in Tangalan, in Telugu audience, they accepted it very well, and I would like thank to all audience, and you are so amazed, and you always support, you guys always supported good movies. I'm sure that's why we have a hope. Before that we came here, and we promote the movie. You guys definitely will support that. Maybe we have a hope before that. Now you showed, and you supported very well. Thank you. It is not an easy word to say thank you, and in my heart I say thank you very much. Please support more and more things, and I would like thank you, Raki. You did a fantastic job, man. You did a Sarpata Paramrai, and also you did and Tangalan also, and you are a very good writer, and you very much understand the project, and that emotions and dialect also. You change dialect things, and you did a very amazing, and who are part of the writers and everyone, I would like to thank you, and you guys just amazed, and யாரு அவர் சொல்லுவாரு. You will announce. I wanted to wait. And yeah, the promotion things, and oral taker, everything, Dhanajan sir, you did a fantastic job. Thank you, sir. You very supported our team, and the movie you will reach it. You reached it in the right way, and thank you so much. You have so much patience, and you supported in a very good way. And he had a lot of plans about that Tangalan movie. He will bring that good film festivals, and we hope we reach in a good level. Thank you. And Malavika, you did a fantastic job, and a lot of reviews you mentioned about that character Arati, and especially
why Aarati is special to me? She's very rooted, and people writing about the character, it's kind of a goddess, like the small god things, like forefather, our forefather god, or like they'll connected that way, and they got emotional. So a lot of I heard about one, I got one message from someone. She cried and she talked about that character. She connected in a very right way, and Aarati is too special. People, right? They took a very emotionally. The character works very well, like the looks and everything, no. And you did an amazing job. Thank you, Malvika. You put a extra energy, and you lost everything for that character, and thank you. I always remembered you, and you just amazed, and like Parvati, like Pasuvadi Anna, and Ari, and Arasani Preeti, and Ashokan, and Daniel, and everyone. They all just they did a fantastic job, and also my master. No, seriously, when I wrote that script, when I going to write something, when I thought something, when I going to write something, that sequence and that things, it makes me like, I into that imagination, how will do that things, how he do that. He had some like, every actor had some things, I just want to, I'm imagining you will comfortable, or you will make some indifference. It is, I'm always hope, I don't want to go in a set and make a difference. I don't want to fight with him, and like he did a lot of big works, and he is such an amazing person and a very artistic person. I heard a lot of rumors also. Sometimes he didn't hear that. He didn't follow the director words also. So that I got confused, and I had some fear also. So I've been thinking when I wrote something like that. When I after that met you, after I discussed and also that fear didn't go well. So when we went to the shoot, the first day you wear the dress and you just get on that caravan and you walk, and like that and the get up, you put a makeup, and like that day I had a lot of I thought I need a lot of responsibility. You want to make a responsibility, you need to take what you wrote, exactly, so that person is going to do everything. So is a manners and style, it shows like that. So you make me pressure every day. I cannot express that word, seriously. Not only you, every guys, they all like do whatever I want to do. I can say, go do something, you just jump like that. Amazing, sir, amazing. You're a very artistic person, and you are a true artist. It's my pleasure. I worked with you, and I always remembered, and Tangaland, it is my thank you, sir. So every technician, every artist, they all supported very well. And that's why we made a Tangaland. It's unremembered movie, and I'm really happy. And GV brother, thanks for your support. Every review mentioned you, particularly what you use the sound and the music sense, and like how you understand that value of the cinema, and that the circumstance, and like the weather, like everything. Not only artist mode, not only that and the sequence mode, you did understand that the locations, the environment. That it is not easy to make sound like that. Very rooted. I'm amazed, seriously. You did a fantastic job. It is not easy, it is kind of
He did some commercial movies also, but in all of a sudden he just changed and he did something like that. No, I don't have any different thought in that. What we used that in background music and songs also. Just amazed. You are a brilliant artist. Thank you, thank you, thank you. Yeah, he's not. He didn't have any ego. That is the biggest thing. Now artists easily have ego. Artists easily have ego, and like we didn't use 2 songs. We recorded 6 songs, but we used only 4 songs, and we in last minute I cut it down and I throw it on one song. So he's very supportive, and thank you, brother. Thanks a lot. And I would like to thank you everyone, and you supported that movie in a very well, and I hope Jnanvel sir, last hour, and my assistant directors. Bala, no, he is very special for me, and he is always talking about that Telugu cinema. I ask a lot of time, why you want to do assist with me? You have a Telugu industry, it's a big industry, you can go work with them. Why you want to work with me? He didn't understand Tamil also. He didn't write and read, but he can speak little Tamil, no, very worst Tamil, but I scold every time. Don't speak Tamil with me. You can, if you want to speak, you want to convey anything, you can speak Telugu. I can understand in English also. But he is very adamant. He can speak and speak every time. Used to the Tamil things, and yeah, he is very sweet person, and he is very hard worker, and he is only handled Malavika, and he's going to become a director. I think soon he's ready to make a film. I wish you Bala. Will be. And you want to do direct Telugu only. You don't want to make a Tamil movie. He had a different thought in Telugu, in Tamil audience. So you want to make a Telugu proper commercial movie? Yes, he will direct soon, and I wish you Bala. Thank you, thank you. And my assistant directors and everyone who involved in my movie, no, they'll worked hard, they'll supported me, they believed me, and thank you, thank you. It's a big thing for me, and it is not easy to make a movie without your supports. And my brother, beloved brother, and Jnanvel sir, and he's a very, he supported in every. I cannot tell like that, and I know he had a lot of pressure, and it is not easy to release Tangalan on date. I knew everything, but he didn't tell anyone. He's just handling in a right way, and lot of struggle before that, and still also. But that man, no, it's like come and cool and smile, and like you're just phenomenal. And you have a good art, sir. Definitely, you have a good art. You go in a good place. You have a passion for good movies. Make a good movies, not a bad movies. And like you supported in a good directors. You have a lot of team. So definitely, no, you. Yes, of course. You had a bad time. Like no, now it's slowly changing. Now, no, to 24, definitely, no. You will cross all. I think you will cross all. And you just, yes, sir, yes, sir, yes, sir. He's an amazing person. Like, no. And I never seen like that person. Like a producer, no. Usually producers like kind of attitude, like kind of things, and like, no. But he's a very cool person, very supported, and I would like thank to Neha also. She supported in the right way, and I hope all pressures going very shortly, and you will be safe place soon. And I hope Gangua, it's kind of you have a big material you have, and the trailer got a good reception, and it's a phenomenal. And definitely your dreams comes true, and
Thank you, sir. Thanks for support and thanks given to the opportunity, and thanks a lot. And Jai Veem, I would like thank you and everyone, and yeah, thanks. Thank you, Jai Veem. Ranjit ji. Thank you so much. He is very intelligent director. He starts with like, okay, I don't know Telugu, I don't know English, but he spoke really well. Beautiful speech, sir. Thank you. But you are very fluent in one more language also. That's called cinema language. It touch heart to heart, dil se dil tak language. So thank you so much, and wonderful film, wonderful world you created, and congratulations. Shine like this always. So thank you so much. Thank sir. you. Thank you so much. So. బాగున్నారా? నమస్కారం అండి. గీత గారు, ఇది ఏమో మన ఇల్లులో ఒక ఫంక్షన్ ఉంటే ఎలా జరుగుతుందో అలా యూ హ్యావ్ కండక్టెడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్. மலையாளம்லாம் வருது, நீங்கள் ஹிந்தியில் வந்துட்டு நீங்களோட உங்களோட మీ టెంపర్మెంట్ అక్కడక్కడ వెళ్ళి అసలు లేపినప్పుడు ఎక్కడ ఉన్నాను, అవును ఇది బెంగళూరు కాదు ఇది ట్రిచ్చి లేదు ఇది, అలాగా కొంచెం కన్ఫ్యూషన్ వచ్చింది. సారీ, క్షమించండి. ఏమో ఫ్యామిలీ ఫంక్షన్ అలాంటివి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఏంటి బాబు ఇంత ఎనర్జీ? ఎప్పుడో తెలుగు వాళ్ళు చూస్తే ద వే యూ గివ్ యువర్ ఎనర్జీ, ద లవ్. ధన్యవాదాలు. యా, ఇస్ ఇట్ ఇయర్స్? ఓఎస్ అంటే ఏంటి? ఓఎస్ ఏమేమో చెప్పారు కదా దివసింగ్. ఓయ్ ఓ, కానీ కాలేజ్లో అది ఏంటి అది తెలీదా? ఇక్కడ వేరే ఎక్కడో చేశారు. ఇట్ వాజ్ రియలీ నైస్. ఎనీవే, థ్యాంక్స్ అ లాట్. మేము బిఫోర్ ఐ ఫర్గెట్, ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ టు మైత్రి ప్రొడక్షన్స్ ఫర్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు, అండ్ థ్యాంక్స్ టు రాకీ. అది ఏమో చూడడానికి తెలుగు ఫిల్మ్ అలాంటివి ఉంది. నాకే కొంచెం అసలు నేను చూడలేదు ఇంకా కదా, సో నేను చూసి ఎంటర్ ఉన్నప్పుడు బ్యూటిఫుల్గా చేశారు. థ్యాంక్ యూ. అసలు తెలుగు మాటలు లాంటివి ఉంది. అండ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంగ్స్కి అండ్ మీ యువర్ అదర్ టీమ్. అండ్ శ్రీధర్ గారు, మీరేమో ఇట్ వాజ్ లైక్ యువర్ ఫిల్మ్. మీరు ఇక్కడ మాట్లాడినప్పుడు ఏమో మీ ఫిల్మ్ గురించి మాట్లాడితే ఎలాగే ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ దట్ లవ్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి హియర్ ఇస్ లైక్ దాట్. చాలా థ్యాంక్స్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ రాజు గారు, ఎంబీఆర్ ఏంటి దట్ పర్సన్ డబ్ ఫర్ మీ, ఆర్సీఎం బ్యూటిఫుల్ డబ్బింగ్. థ్యాంక్ యూ సో మచ్. నేను శ్రీనివాస్ మూర్తి గారు మిస్ చేస్తున్నాను. ఐ రియలీ ఈస్ డన్ సో మచ్ వర్క్ ఫర్ మీ ఇన్ ఆల్ మై ఫిల్మ్స్. So I'd like to remember him here. I would have loved him to do this film. But I think Raju will make him proud. Thank you for that, Raju. And everyone marchepona. Yeah, the PRO, all of you, thank you for this. నేను ఇక్కడ ఈ విజువల్స్ చూసి, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కామెంట్స్ చూసి, తర్వాత మేకింగ్ వీడియో చూడినప్పుడు నాకు ఇంకొకసారి చూద్దాం పిక్చర్ని, నాకే అలాగే ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ ఫీల్ ద సేమ్. ఇంత రెస్పాన్స్ నేను ముందే రంజిత్ దగ్గర చెప్పాను, ఇన్ఫ్యాక్ట్ జ్ఞానవేల్ గారి దగ్గర కూడా చెప్పాను. ఇది ఒక మట్టి పిక్చరు కదా, మట్టి సినిమా అంటున్నారు కదా, ఇట్స్ లైక్ దాట్. అలాంటి ఉన్నప్పుడు తప్పకుండా తెలుగులో ఒక మంచి రిసెప్షన్ వస్తుంది. నాకు అసలు ఒక్క నిమిషాలు కూడా నాకు ఒక భయం లేకపోతే ఒక టెన్షన్ ఆర్ డౌట్ రాలేదు. బికాజ్ యూ ఆల్వేస్ లైక్ కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. అండ్ నాకు ఏమో శివపుత్రుడు అప్పుడు అందరూ చూసి ఎలాగా తెలుగులో అంటారు, బట్ ఇట్ వాస్ సచ్ ఎ హ్యూజ్ హిట్ హియర్ బికాజ్ యూ యాక్సెప్టెడ్ దట్ ఫిల్మ్ ఫర్ ఇట్స్ రానెస్. అండ్ ఐ కెప్ట్, నేను దర్శకుడి దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర నేను చెప్పాను, యూ జస్ట్ సీ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి రాకింగ్ ఇన్ తెలుగు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ద రెస్పాన్స్ ఇస్ లైక్ దాట్. అన్ని థియేటర్లో వీ గెటింగ్ ఎక్స్ట్రా థియేటర్స్, దెర్ ఇస్ సో మచ్ లవ్. అండ్ ఎక్కడ వెళ్తే విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో ఎక్కడ వెళ్తే అంత లవ్ వచ్చింది అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ దట్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు పీపుల్ వాచింగ్ ద మూవీ. వీ లవ్ యూ ఫర్ దాట్. ఐఎమ్ రియలీ ఇండెటెడ్. నేను
I just have to say thank you, Ranjit, once again for this. Ilanti oka picture, ilanti oka role, to give me something. Naku, I've always wanted to do something special, and you just made this happen for me. ఇప్పుడు it's I mean, I can go on talking, Ranjit. I think we'll talk about it later again, but it's just that there was so much confidence you had in me, and I couldn't have done this role. Me లేకపోతే నేను అసలు చేయను. You kept inspiring me throughout. We did so much of discussions, and I think అదే ఇప్పుడు స్క్రీన్లో ఉంది, and I can never forget all that Ranjit did to make sure that నా performance is appreciated. అందరికీ నచ్చాలి. You have to understand and like it. Thank you, Ranjit, for that. And Ranjit asked to mention here that because you all like Tangalan so much, Solita, with Nanavil Garu and Ranjit and me, we've discussed, and we want to do a part 2 very soon. And that is only because not we love the film, we want to make 100 parts, but because meer ichina prema, mee ichina support, mee ichina love, and the way you love this film, we feel we need to continue more. There are 100 stories. Tappagunda oka second part vastundi as soon as Ranjit gets free. I'll always be free for him. Nanavil gurinchi matladte, I think, like how Malavika was saying, hat trick. He's got 3 films happening now. Tangalan first, second Gangwa is going to be a huge hit, going to be a huge blockbuster, a record-breaking film. And again, Vava Diyare will again be one more film. So ఆయన కూడా ఇప్పుడు హ్యాట్రిక్లో ఉంటున్నారు. This particular batch, he's already done a lot of great films. And హ్యాట్రిక్ అంటే చెప్తే నాకు ఒక చిన్న హ్యాట్రిక్ ఉంది. మా మహాన్ పిక్చర్ ఓటీటీలో వచ్చింది. సో ఐ హ్యావ్ నాట్ బీన్ ఎగ్జాక్ట్లీ. నాకు అసలు తెలీదు ఇలాంటి ఒక ఎఫెక్ట్ ఆడియన్స్ మధ్యలో అదో హైదరాబాద్లో ఉందంటే నాకు తెలీదు. నాకు ఓటీటీ ఒక గ్రేట్ ఫిల్మ్, ఇట్స్ లైక్ అ కల్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఇప్పుడు అందరూ పార్ట్ 2 అంటే చెప్తే ఎవ్రీబడి గాట్ ఎక్సైటెడ్. తర్వాత హైదరాబాద్లో, తర్వాత ఈవెన్ వైజాగ్ అండ్ విజయవాడ వచ్చి నేను శివపుత్రుడు చూసారా, అందరూ ఏ అని చెప్పారు. దెన్ తర్వాత అయి చూసారా, అపరిచితుడు చూసారా, నాన్న చూసారా, మల్లన్న చూసారా అని చెప్పి నేను ఆపాను. అప్పుడు అందరూ మహాన్ అన్నారు. నాకు మహాన్ చూసారా, నాకు ఒక చిన్న. So I was really, oh my God, it's got that reach. So I always feel adi na first ee gap low, and second PS1, PS2, Ponniyin Selvan was huge for me. So like Aarti said, I was waiting for like, okay, what will happen to Tangalan? It should be, and thank you for, I don't know if it's a hat trick yet for me. I'll make a hat trick, so I'm just waiting for that or again, and thank you so much for that. And while talking about hat tricks, Malavika, till today she's still there in as plodding along even for the promotions and all that. And I'm not going to say మీరు ఏం చేశారు the picture లో అదేం నేను చెప్పలేదు. నేను కానీ ఏం చెప్తున్నానంటే, of course every tweet has GV in it. That is, I mean, we can't do anything about it. Every tweet GV. Tangalan కూడా sometimes మర్చిపోతారు. But GV. And GV what? Inka hero. You're already a hero da. So don't be a hero da. Make me. I'm just joking. He's such a fantastic actor and producer, and but superlative as a music that the sounds you've created. I mean, every stage I want to just talk about it. Keep going. And after that, if you see Malavika, every third small review or comment or meme or something, మీరు అక్కడ దాంట్లో ఉంటున్నారు. Your character has been so well accepted. I'm so happy for you. Congratulations. And so I'm not going to say what you did in the film because అందరూ చూసారు, అందరూ చెప్పారు. And all the other, my co-artists, Parvati, Pasupati, Hari, Arasani, Ashok, and అందరూ అంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు. అండ్ చాలా ధన్యవాదాలు for that. And the crew, everybody, I think I mentioned everybody. Bala, I'm not mentioning you. Everybody is always mentioning you. మీ గురించి నేను మాట్లాడలేదు, but all the best for your movie. And if it's a good script, I am the hero. It will be a good script, okay? So, చెప్పండి. I'll be waiting. Yeah, all of us. కానీ అక్కడ వచ్చి కూలింగ్ గ్లాస్ వస్తే నేను రాను, బికాజ్ ఈ పిక్చర్లో ఐ హ్యాడ్ ఇనఫ్ ఆఫ్ దాట్. నో కూలింగ్ గ్లాస్ అండ్ ఆల్ దట్. సీరియస్గా రావాలి, ఓకే?
బాలా ఇక్కడ చేశారు, తమిళ్ డబ్బింగ్లో కూడా ఉన్నారు కదా. తమిళ్ రాదు బట్ తమిళ్ డబ్బింగ్లో ఉన్నారు. బట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ గురించి చెప్తే ఐ వాంట్ సే హై టు భూపతి అండ్ టు విడుదలై, బికాజ్ నేను చెప్పలేదు. All the assistant directors work so well, but those two people were like there too, and none of us mentioned them, so I just want to say that. And mana crew, I want to thank my team and my camera team. Me andru anta beautiful ga you've been working. And Jerry, thank you for being there throughout and making such exceptional pictures. And Dhananjayan sir, we missed your updates. Now you got back to it. Yeah, it's really nice. And I want to say every time, I mean, we had that passage of time, your updates kept us going, and it was really, I think for the fans, it's a huge thing. So thank you so much for what you've always been doing, and promotions Kamirochi, the way you have been with us, it's been really a great thing. I'd like to thank even Neha, Nanavil's wife, and thanks to all of you for being here, and thanks to all of you for making Tangalan what it is. I love you all. Thank you very, very, very much. Thank you. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫిలిం సార్. అండ్ పొన్నియిన్ సెల్వన్ కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది. ఫర్ దాట్ ఆల్సో కంగ్రాచులేషన్స్. ఉత్తమ సినిమాగా పొన్నియిన్ సెల్వన్ వచ్చింది. వాట్ యూ సే అబౌట్ ఇట్ సార్? Sorry? వాట్ యూ సే అబౌట్ ఇట్? సో యూ గాట్ నేషనల్ అవార్డ్. పొన్నియిన్ సెల్వన్ 4 నేషనల్ అవార్డ్స్ జరిగింది టుడే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు రియలీ హ్యాపీ. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇవాళ 2 విషయాలు వచ్చింది. ఒకటి మన కలెక్షన్స్, Nanavel had put it out, which is fantastic. I mean, that was my first pleasant shock, and then the national awards happened, and 4 national awards for Ponniyin Selvan, including best film. So I don't think I can be happier. I'll be happier once part 2 starts. Then that's it. Okay, I love you all. Thank you very much, and for your support and love. And Geeta Garu, once again, thank you for. Stay back on stage, sir. Once again, keep rock like this only. So I'll thank do you so that. much. Keep coming Hyderabad. You said one thing very interestingly. You said, what is my real look, Kada? Yeah. When you said that, I had a small thing, because my son, once somebody was interviewing me and he said, you keep changing, which is your look? So I said, wait, let's ask my children. So my amma vachindi, I said, which is my look? She said, Mallanna. That time I had gadda undi. Okay. Kani Mallanna is her look of her father. Okay. My son was little small. He said, నాకు తెలీదు ఒక్కొక్క రోజు వేరు వేరు అంటూ ఉన్నారు. Just be happy I don't call you uncle అంటారు. Sir, please tell us like ఏది మీ లుక్ సార్? మల్లన్నానేనా? ఓకేనా? నాకు లాక్ చేసుకోమా మేము? నాకు కొంచెం రంజిత్ ఉన్నారు కదా, అలాంటి కొంచెం స్క్రబుల్ స్లఫ్ లైట్ థింగ్, బట్ నాట్ అంత అందంగా లేదు, కొంచెం తక్కువ. అలాంటి ఒక లుక్, కొంచెం గ్లాసెస్ డబ్బులు ఉంటే గ్లాసెస్, లేకపోతే నో గ్లాసెస్, హెయిర్ అలాంటి, కానీ జీవీ స్టైల్లో స్లిప్పర్స్. ఓకే 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 సార్. అండ్ దెన్ జీన్స్, డెనిమ్స్ ఆర్ టీ షర్ట్, ఏదైనా బ్లాక్ టీ షర్ట్ అంటే నాకు బ్లాక్ ఎవరు, నానవేల్స్ బ్లాక్. సో యాక్చువల్ మన ఫుల్ టీమ్ ఉంది, కానీ మా ఫేవరెట్ కలర్ రెడ్. ఓకే, మొత్తం సార్ మీరు లీడర్ అనిపించారు సార్. ఇక్కడ కూడా మీరు టీంని మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లారు. టీం నుంచి పిక్ చేశారు అనమాట మీ లుక్ ని. సో థ్యాంక్ యూ సో మచ్. బట్ నిజంగానే వెరీ డిఫికల్ట్. సీరియస్లీ నాకు చాలా, అంటే 5 నిమిషాల వరకు మిమ్మల్ని కనిపెట్టడం కష్టమైంది సినిమాలో. సో వెనకాల విక్రమ్ సార్ ఎంట్రీ అదే. అవును. ఓకే, సో 1 డైలాగ్ అంట సార్. ఫ్యాన్ ఒక డైలాగ్ ఏదైనా మాకు మీరు తెలుగులో. ఈ డైలాగ్ చెప్పండి. ఇది అదేంటి, జీవితం బోట్ రండి రాకేష్. హలో, ఇది చూడండి, ఆయనకే మెమరీ లేకపోతే నాకు ఎలా వస్తుంది? ఆయన డైలాగ్ ఇది. ఆయన నాట్ వేసినప్పుడే నాకు అర్థమైంది మెమరీలో. ఒక్క నిమిషం ఒకసారి ప్లే చేయండి. సావర్తి ఎన్నది? ఇదిగోండి. చావుని ఎదుర్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ జీవితం, గీత. థ్యాంక్ యూ సో మచ్. కాదు విక్రమ్ సార్, ప్లీజ్ స్టే బ్యాక్. విక్రమ్ సార్ ప్లీజ్ స్టే బ్యాక్. సో మా జీవితాల్లో మలయాళంలో కావాలా? మలయాళం, యా సార్ ప్లీజ్. మీరు ఏదైనా ఎనీ లాంగ్వేజ్ ఈజ్ ఓకే ఫర్ అస్. పర్లేదా? మేము తెలుగులో ఫుల్గా ఐఎమ్ జస్ట్ హ్యాపీ. అసలు ఎప్పుడు నేను ఇప్పుడు అక్కడ కూర్చి ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్. ఇట్స్ సో బ్యూటిఫుల్. దిస్ నథింగ్ లైక్ దట్ సక్సెస్. నో, వన్స్ ద మూవీ దట్ ఫస్ట్ డే అండ్ సెకండ్ డే ఇస్ లైక్ వావ్. బికాజ్ అందరికీ ఎప్పుడో మీరు ఏం చేసి ఒక టెన్షన్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు రంజిత్ మీరు చూసారు, అదే మేము మాట్లాడాము. రంజిత్ ఎప్పుడు స్టేజ్కి వస్తే టెన్షన్గా, ఇవాళ కూల్గా అది యాక్చువల్గా దిస్ థింగ్, దిస్ వన్, దట్ థింగ్, ఐ కెన్ మేక్ అవుట్. వీఆర్ ఆల్ సో రిలాక్స్డ్. అండ్ థ్యాంక్ యూ. ఎస్ సార్, మేము దాన్ని ఫీల్ చేయగలిగాము. మేము ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం ఇక్కడే ఉంటాం సార్. మీతో పాటుగా మేము ఇప్పుడు జ్ఞానవేల్ రాజా గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్